ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాల్లో మాత్రం నెగ్గుకు రాగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వారు తీసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా విజయాలు వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు కూడా తారసపడతాయి. కోర్టు సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చిరు విభేదాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కార్యక్రమాలు అన్ని రంగాల వారికి కూడా సక్రమంగా పూర్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ జాప్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రత్యేకమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రక్రియల వ్యాపారీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలని అవలీలగా చేపట్టగలుగుతారు. ఖర్చులు పెరిగినప్పటికీ కూడా ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. రహస్యమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి భీతి నుంచి బయటికి రాగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాల్లో రాణిస్తారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సందిగ్ధంగా ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారీత్యా పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో రాణించగలుగుతారు. ప్రత్యర్థులది పైచేయి అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యవహారికంగా నెగ్గుకు రాగలిగినప్పటికీ కూడా సమస్యలుగా మిగిలిపోతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. నూతన వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆలస్యంగా అన్ని రంగాల వారికి కూడా విజయాలు చేకూరుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయి. వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాదకరమైనటువంటి సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. సాధించాలనుకునేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. క్రమశిక్షణతో కార్యక్రమ నిర్వహణ
నిర్వహించినప్పటికీ కూడా చిక్కులు తారసపడతాయి. వ్యక్తిగత విషయాల్లో విమర్శలకు గురవుతారు. వృత్తిపరమైనటువంటి విభేదాలు కూడా తలెత్తేటువంటి ప్రమాదాలు లేకపోలేదు. వ్యాపారపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. మిత్రుల ద్వారా కూడా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు తొలగిపోతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. విదేశీ సంబంధిత ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల్లో వారు కూడా ఆలస్యంగానైనా కూడా నెరవేర్చుకునేటువంటి పద్ధతుల్ని అవలంబించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లబ్ధిని చేకూరుస్తాయి.